సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. మన లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే తంబు పెడతామో తంబు బదులు ఫేస్ ఐడెంటిటీ ఉంటుంది. అవును, ఆ ఫేస్ ఐడెంటిటీ తీసుకుంటేనే అది అటెండెన్స్ ఇస్తుంది. లేకపోతే ఈ దొంగ పని చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ పుస్తకం తీసుకెళ్లి అందరి సంతకాలు కూడా ఒకరే పెట్టేస్తారు. మళ్ళా దాన్ని మనం వెరిఫై చేయాలంటే మళ్ళా పోలీసులకి ఇవ్వాలి, లేకపోతే మళ్ళా సంతకాలకి ఒకసారి టెస్టింగ్ కోసం చెప్పని మళ్ళీ ల్యాబ్కు పంపించాలి. ఇవన్నీ జరిగేటప్పటికి తెల్లారిపోతాయి. ఇవన్నీ జరిగేటప్పటికి మా ప్రసాద్ గారికి తెలుసు ఇవన్నీ జరిగేటప్పటికి తెల్లారిపోద్ది. మనకు ఆ సమయం కూడా 6 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కాబట్టి టెక్నాలజీ ఏది ఆ టెక్నాలజీని మనం తీసుకొచ్చుకుని ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఫేస్ ఐడెంటిఫై లోపలికి రాగానే ఫేస్ ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు మాత్రమే అతనికి అటెండెన్స్ పడుతుంది. అప్పుడు వచ్చి ఆయన కూర్చుంటాడు. అసలు గౌరవం అండి. మన స్పీకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీకర్ ముందు ఉన్నటువంటి సెక్రటరీ ఉండేటప్పుడు ఆయన ముందు తల వంచుకొని మనం ఒక సంతకం పెట్టి స్పీకర్ గారికి ఒక నమస్కారం పెట్టి మన సీట్లో వచ్చి కూర్చుంటే అది ఒక సభా గౌరవం. సభని మనం గౌరవించినట్లు, అట్లాగే సభాపతిని కూడా గౌరవించినట్లు. మరి దీంట్లో ఎందుకు ఫాల్స్ ప్రిస్టేజెస్కి వెళ్తున్నారో అయితే అర్థం కావడం లేదు వైసీపీ వాళ్ళందరూ కూడాను. ఎప్పుడు కూడా మేము లేచి బయటికి రావాలంటే కూడా కాస్త వంగి సభాపతిని ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదయ్యా అని చెప్పనేసి ఆయనకి ఇటు చేతులు దండం పెట్టడము, లేకపోతే వంగి బయటికి రావడం అనేది సీనియర్ సభ్యులు మంత్రులు కూడా ఆ విధమైనటువంటి ఆ సభ్యత సంస్కారం కలిగి పరిస్థితి. మరి నేను వీళ్ళని చూస్తా ఉన్నాను, ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావడం లేదు. ఈ పార్లమెంట్ ప్రాక్టీస్ ఈవెన్ సభ మనకు గతంలో మేమంతా ఉండేటప్పుడంతా కూడా చాలా జాగ్రత్తగా పనిచేసేవాళ్ళం. ఏదన్నా బయటకు వెళ్ళాలంటే కూడా మాకు ఒక స్లిప్ వచ్చేది, నాకు కానీ మన వరప్రసాద్ గారికి కానీ, బిల్లు వస్తూ ఉంది బయటకు వెళ్ళబాకండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ సభను లాగాలి, ఇదిగో ఫలాని కరువు మీద లాగుదాం, లేకపోతే రైతుల మీద చర్చిద్దాం, ఈ చర్చని కొనసాగించండి అని చెప్పని ఒక స్లిప్ పంపించేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు. మేము దాన్ని కొనసాగించేవాళ్ళం. అంటే ఎక్కడా కూడా మేము మాట్లాడుతూ ఉంటే ఆ అవకాశాన్ని మా ప్రజానికం, మా నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడాను మా సార్ ఏం మాట్లాడుతున్నారో, మేము ఇక్కడ గెలిపించి పంపించాము, మా గురించి ఏం మాట్లాడుతున్నారు, మాకు బ్రిడ్జి కావాలని మాట్లాడుతున్నారా, మా బాధలు చెప్తున్నారా, మా విషయాలన్నింటినీ కూడాను సభకి తెలియచేస్తున్నారా, మా ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నారా, సీఎం గారు వీటిని వాచ్ చేస్తున్నారా, వీటిని ఐడెంటిఫై చేస్తున్నారా, వీటిని అన్నింటినీ కూడా నోట్ అవుతా ఉందా మన అసెంబ్లీలో కానీ లేకపోతే కౌన్సిల్లో కానీ, ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడుతున్నారా లేదా, ఇలాంటి చర్చలన్నింటినీ కూడాను మేము చాలా కూలంకుశంగా చర్చించేవాళ్ళం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 11 మంది సభ్యులు ఏమవుతున్నారో అనేది అర్థం కావట్లేదు. మరి ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడరు. ఆ ప్రజలు ఎన్నుకున్నారు కదా, వాళ్ళు రేపు ఏం చేయాలి, రేపు ఎవరో ఒకరు పిల్లేస్తారు, అయ్యా నేను ఓటేశాను, మా యొక్క ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన అసెంబ్లీకి పోవడం లేదు కాబట్టి ఇతన్ని రద్దు చేయండి, పలాని రూల్ ప్రకారం రద్దు చేయండి అని చెప్పని పిల్లేస్తే రేపు తప్పకుండా వీళ్ళకి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను కరెక్ట్గా తెలియజేస్తా ఉన్నాను వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు, ఇది అవును కరెక్టే. అయితే కాబట్టి తప్పకుండా దీనికి మంచి అవకాశం, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కి మంచి అవకాశం. అవును. సో దీని మీద తప్పకుండా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటారు కదా, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా ఈ విషయం మీద యాక్చువల్గా చెప్పాలంటే ఆ రూల్ బుక్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రసాద్ గారికి బాగా తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా చదువుతూ ఉంటాడు. ఆయన రాజ్యాంగం కూడా పూర్తిగా చదివినటువంటి వ్యక్తి. ఏదైనా కూడా సరే డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్ అనేది స్పీకర్ గారికి ఉందండి. ఈ బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా హౌస్లోకి మస్ట్ అండ్ షుడ్గా లోపలికి వచ్చిన తర్వాతే సంతకాలు పెట్టాలి అనేది అది స్పీకర్ గారు ఎలా చేస్తారు అనేది ఒకటి చర్చించాం మనం. దాంతోపాటు ఈయన అపోజిషన్ లీడర్గా అధికారం ఇస్తేనే నేను వస్తాను అని అనడం ఎంతవరకు కరెక్టు. ఆయన రావట్లేదు కాబట్టి మిగతా 10 మంది, ఒక్క నిమిషం అండి ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన రావట్లేదు కాబట్టి మేము రామని చెప్పి ఆ మిగతా 10 మంది రాకపోతే అది ఏ రకమైన ప్రజా ప్రాతినిధ్యం అవుతుంది, ఏ రకమైన బాధ్యత అవుతుంది అనేది ఒక పాయింట్. ఎమ్మెల్యేలు వాళ్ళకి నిధులు కావాలన్నా, వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం అవ్వాలన్నా ప్రభుత్వంతోనే అవ్వాలి. ప్రభుత్వంలోని అధికారులు, ప్రభుత్వంలోని సంబంధిత శాఖల మంత్రులు
అసెంబ్లీలో ఆ సమస్యలను చర్చించడము, ఎమ్మెల్యేలు సెక్రటేరియట్లోకి వెళ్ళి వాటిని ఫాలోఅప్ చేసుకోవడం ద్వారానే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ 11 మంది సభ్యులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అసలు ఆ పని చేయట్లేదని క్లియర్గా అర్థమైపోతుంది. నియోజకవర్గాల సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, ఆ నియోజకవర్గాలకు రావాల్సిన నిధుల విషయంలో కానీ వీళ్ళు పూర్తిగా గాలి కొదిలేశారు. వీళ్ళు అసెంబ్లీని గాలి కొదిలేశారు, నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి